నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్య ఉపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ముందుగా మీకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. సంతోషం తల్లి, మీకు కూడా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. పని చేద్దాం, ఇలా ఆంగ్లం ఏ అనుకుంటాం కన్నా న్యూమరాలజీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ సంఖ్యాశాస్త్ర సంవత్సరాది సంవత్సరం, కొత్త సంవత్సరం. సంఖ్యాశాస్త్ర కొత్త సంవత్సరం. సరే, సంఖ్యాశాస్త్రం ప్రకారం చెప్పండి, ఈ ఇయర్ ఎలా ఉండబోతోంది? 2024 ఎవరి చేత రూల్ చేయబడబోతోంది? ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అందరికీ కూడా? ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈ 2024 అంటే ఇక్కడ 2 రెళ్ళు 4 ఓకే. ఒక రకంగా చెప్పాలంటే ఇది కాలసర్పదోషంగా తీసుకుందాం. అదేంటి? రాహు 2కి అధిపతి రాహు. 2024 అంటే 2 రాహువులు, ఒక కేతువు, మధ్యలో మన జీవితాలు. అంటే ఈ రాహుకేతువుల్ని మనం ఏమి చెడ్డగా చూడాల్సిన అవసరం లేదు. ఎవరైతే అంటే కేతుగ్రస్త దోషప్రదులై ఉన్నారో, కేతువు ఎక్కడుంటే అక్కడ దాన్ని పాడు చేస్తుంటాడు. కేతువు దృష్టే పాడు చేయటం, రాహు ఎక్కడుంటే దాన్ని వృద్ధి చేయటం. అవునా? ఇక్కడ 2 రాహువులు ఉన్నారు, 2 రాహు అంటే రాహు ఎనర్జీ డబుల్ ఉంది. 2 టోటల్ 4. ఇక మొత్తం కలిపితే ఎంత? 2028. సాటర్న్ కంట్రోల్, కర్మ. మనం ఏదైతే కర్మ చేస్తామో దానికి ప్రతిఫలం రాహువుల వృద్ధినిస్తూ, కేతువులాగా అంటే మోక్షకారకుడు భగవంతుడు ఉన్నాడు అన్న దాంట్లో కిందకి తీసుకెళ్ళి డీప్కి తీసుకెళ్తాడు. ఏమీ లేదు అనడంలో కూడా అంతే రేంజ్లో ఉంటుంది. మనం మన నమ్మకాలని, మన కర్మల్ని సత్కర్మలుగా మార్చుకున్నప్పుడు రాహు అద్భుతం. ఏంటంటే శనివత్ రాహు, కర్మ ఏదైతే చేస్తామో దానికి రాహు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. సో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు ఇస్తాడు. 200% డబల్ ఇస్తాడు. డబల్ 2 ఉంది కాబట్టి. అయితే ఇది మీరు కేపీ ఆస్ట్రాలజీని ఫాలో చేస్తారు కాబట్టి వేదిక్ కదా, దాన్ని బట్టి చెప్తున్నారు. ఒక ఇంత కన్ఫ్యూజన్ రావచ్చు. 2 రాహు అంటున్నారు ఏంటి, 2 చంద్రుడు అని చెప్తారు కదా, 4 రాహు అని చెప్తారు కదా అని ఒక కన్ఫ్యూజన్ రావచ్చు. క్లుప్తంగా దాని గురించి. ఇది వేదిక్ సంఖ్యాశాస్త్రం అమ్మ. మనం వెస్ట్రన్ మాట్లాడితే అవి చంద్రుడి గురించి, చంద్రుడికి 2, 4 రాహువు, 7 కేతువు, 6 శుక్రుడు, 9 కుజుడుగా మాట్లాడతారు. ఇది మన వేదిక దాంట్లో కేపీ ఆస్ట్రోలో 2 అంటే రాహువు, 4 అంటే కేతువు, 6 అంటే కుజుడు, 9 అంటే శుక్రుడు. ఇది ఇప్పటిది కాదు, పురాతనమైనది. మనం వెస్ట్రన్ అంటున్నాం, మనది కాదు అని మనం చెప్పుతూనే మాట్లాడుతున్నాం. మనం దీన్ని అనుకరించుకోవాలి. మన జీవితాల్లో అద్భుతమైనటువంటి అంటే దాని ప్రభావం ఉందా అంటే ఉంది. మనం 2 గురించి మాట్లాడుతున్నాం. ఎక్కడైనా మనం ఆ సంఖ్య మనల్ని ప్రభావం చేస్తూ ఉంటుంది. నేను ఈ మధ్య రాహు ప్రభావం నా మీద ఎంత ఉంది అనుకున్నప్పుడు, నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రూమ్ నెంబర్ 2nd ఫ్లోర్లో 2 రావటం అంటే నాకు నడుస్తుంది రాహు మహర్దశ. అందుకని రీసెంట్గా కూడా మనకు ఎదురవుతూ ఉంటాయి. అంటే యద్భావం తద్భవతి. మనం దృష్టి కోణంలో ఉన్నప్పుడు, ప్రకృతితో కనెక్ట్ అయినప్పుడు మనకు అవిస్తుంది. నేను రీసెంట్గా కట్టాలు వెళ్ళినప్పుడు అక్కడ గెస్ట్ రూమ్ నెంబర్ 2 నా పక్కనే రూమ్ నెంబర్ 3 ఏంది మనం నండూరి శ్రీనివాస్ గారు 2 నాకు వచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా. మా ఇద్దరి మధ్య ఒక ఆత్మీయత ఏర్పడింది. అలా అంటే మనల్ని ఇలా రూల్ చేస్తూ ఉంటాయి. ఇది సంఖ్యాశాస్త్రంగా తీసుకుందాం, పని చేస్తాయి. ఇప్పుడు నికోలస్ టెస్లా గురించి మాట్లాడుకుందాం. ఆయన ఎక్కువ 369 గురించి ఎక్కువ మాట్లాడారు. 3 గురుడు, 6 కుజుడు, 9 శుక్రుడు అంటే పూర్ణ సంఖ్య. ఫైనల్ గా నికోలస్ కూడా 369 ఇలాగే చూసారా? 6 ని కుజుడు, అలాగే 9 ని శుక్రుడు, 3 గురుడు. అంటే మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు 3 సార్లు ప్రదక్షిణ చేయటం ఇది ఆయన చేసింది. ఆయన ఏదో అంటే ఒక అపనమ్మకం, మూఢనమ్మకం కాదు. ఆయన ఒక సంఖ్యాశాస్త్రంలో చూసినటువంటి ఉన్నతి. మనం దీని గురించి మాట్లాడుకున్నప్పుడు కీరో గారు నికోలస్ టెస్లా కూడా కలిసి ట్రావెల్ చేశారు. సమకాలికులు.
ఆ ఇన్వెన్షన్స్ ఇద్దరు కూడా సార్ ఇదంతా అప్డేట్ అవుతూ వచ్చేటటువంటి ఇదంతా అబ్జర్వేషన్స్ ఎండ్ ఆఫ్ ది డే. మనకి తెలియదు, లేకపోతే మనకి తెలియనంత మాత్రాన అది కాదని కాదు, లేదని కాదు కదా. బోల్డ్ అంతా అప్డేట్ అవుతూ దాని గురించి ఇంకా రీసెర్చ్లు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు. ఆయన అప్పుడు నికోలస్ టెస్లా గురించి మాట్లాడుకుందాం అమ్మా. కరెంటుకి సృష్టికర్త. కరెంటు అంటే దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి వైర్లెస్ విధానాన్ని కూడా ఆయనే చేశారు. అంటే సృష్టికర్త అగస్త్యుడు, కరెంటు సృష్టికర్త. దాన్ని ఇన్నోవేట్ చేసుకుంటూ, మార్పులు చేసుకుంటూ, అంటే సైన్స్కి అనుగుణంగా మార్చుకుంటూ మనకి వాడుకోవడం ద్వారా ఉపయోగించుకుంటే బాగుపడతావు, ఉపయోగించుకోకపోతే నువ్వే నష్టపోతావు. ఇప్పుడు ఉంది లేదు, ఉంది ఉన్నదాన్ని వాడుకో, ఉపయోగపడుతుంది. లేదు ఇంకోటి ఏమైనా ఉంటే నువ్వు నీకు అవసరమైంది కనిపెట్టు. అంతేగాని లేదు అని చెప్పడానికి అజ్ఞానం సరిపోద్ది. ఉంది అనడానికి మాత్రం ఎంతో జ్ఞానం కావాలి. వాళ్ళు ఎవరో కూడా నిండుకుండా తొనకదమ్మా, ఖాళీగా ఉండకుండా కూడా తొనకదు. మధ్యలో తొనికేది ఏంటి? మధ్యలో ఉన్నదే సగం ఉన్నది. సగం ఉంటేనే తొనుకుంది. అందరు ఏమీ లేదు, ఎవరికో ఉపయోగపడుతుంది. సో ఆ పద్ధతిని ఫాలో చేస్తారు కాబట్టి రెండుని రాహు కింద కన్సిడర్ చేస్తారు కాబట్టి ఇప్పుడు చెప్పండి 2024 మరి ఎలా ఉండబోతుంది అందరికీ కూడా? అంటే ధర్మ మార్గంలో ఉంటే నెక్స్ట్ లెవెల్ రిజల్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది అమ్మా. అది సాట్రన్ రూల్ చేస్తారు శనేశ్వర్ల వారు. అందుకని అక్కడికి బాగా మిత్రుడు ఆయనకి రాహు. అంటే ఇక్కడ ఈయన గురువర్గం కేతు. ఇక్కడ కూడా మనం ధర్మ కార్యాలు చేయడం ద్వారా, ధార్మికమైనటువంటి కర్మ చేయడం ద్వారా శని కర్మని లాభాన్ని కూడా ఇస్తాడు. ఆయన లాభాధిపతి కూడా. ఆయన ఎక్కడున్నాడు? లాభంలో, సహజ సిద్ధంగా లాభంలో ఉన్నాడు. మనకి ఈ సంవత్సరం మనకి ఇప్పుడు ధనుర్మాసంలో సంక్రమంలో ఉన్నటువంటి ధార్మికమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఎదరికి వెళ్ళాలి. అందుకని December 31ని మనం సెలబ్రేట్ చేసుకోవాల్సిన విధానాన్ని చెప్పాం. ఈయన తర్వాత మకర రాశిలోకి వెళ్తారు, మళ్ళీ కర్మలోకి వెళ్తారు. ఆత్మకారకుడు రవి, సూర్యుడు. రవి సంక్రమంలో ధనస్సు రాశిలో ఉన్నారు. ఇక్కడ నుంచి న్యూ ఇయర్ లో మనం మకరంలోకి వెళ్తాం, సంక్రాంతి సెలబ్రేట్ చేసుకుంటాం. ఆయన ఆత్మకారకుడు కర్మస్థానంలోకి వెళ్తున్నాడు. ఇక్కడ మనం అందుకనే 31st నైట్ మనం సత్కర్మలు చేసి, అంటే అక్కడ గురువు మారుతున్నాడు, వక్రగతిని త్యాగం చేసుకుని రుజుమార్గంలోకి వస్తున్నారు. కాబట్టి దీన్ని ఇలా కాదు, ఏదో ఎడిక్షన్ మందులతోటో మాంసం ఆహారంతోటో ఆనందంగా గడిపేం కాదు, మన భవిష్యత్తు బాగుండాలి సంఖ్యాశాస్త్ర పరంగా. అందుకని శని పనిష్మెంట్ ఇస్తాడు. లెక్కల మాస్టర్ కదా, చాలా జాగ్రత్తగా ఉండాలి. రాహు అంటే వ్యామోహం ఏదైతే ఉందో దాని మీద విపరీతమైనటువంటి వ్యామోహానికి వెళ్ళి పరిమితిని కోల్పోతాం, సహనాన్ని కోల్పోతాం. అప్పుడు జీవితం ఎలా బాగుంటుంది? అందుకని దీని కర్మ సిద్ధాంతంగా తీసుకుని జాగ్రత్తగా గడిపినప్పుడు రాహు అమ్మవారి శక్తి, దుర్గాదేవి ఆరాధన చేయడం ద్వారా ఎవరైతే అంటే 2-22 ఈ సంఖ్యలు కలిగిన వాళ్ళు చాలా జాగ్రత్తగా దుర్గాదేవిని, గణపతిని ఆరాధించడం ద్వారా ఈ సంవత్సరం 2024 అనేది యోగవంతంగా, మీరు ఎవరైనా తీసుకోండమ్మా, ఏ రాశి అయినా తీసుకోండమ్మా, మనం అంటూ మంచి సత్కర్మలు చేస్తే శని, రాహువు, కేతువు అద్భుతమైనటువంటి యోగవంతమైన జీవితాన్ని ఇస్తారు. చాలా బాగుంటుంది 2024 బాగుండాలని కోరుకుందాం కూడా. తప్పకుండా. కానీ శని అంటేనే భయం అమ్మో శని భగవానుడు అని కూడా కాకుండా రకరకాలుగా భయపడిపోవడం, శనిని తిట్టడం, ఇట్లాంటివన్నీ సర్వసాధారణంగా జరిగేటటువంటి. అంటే తిట్టేనో నువ్వు అనుకోవడం. ఇప్పుడు ఆయన ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. డెఫినెట్లీ సూర్యుడి నుంచి వెలువడుతున్నటువంటి ఒక కిరణం. ఆయనకు కొడుకుగా మనం ప్రస్తావించుకుంటాం. ఈయన తూర్పుకి ఆధిపత్యాన్ని వహిస్తే ఆయన పడమర అంటే చీకటికి. వెస్ట్రన్ కంట్రీస్ కూడా ఆయన కంట్రోల్లో ఉంటాయి. అందుకని వెస్ట్రన్ కంట్రీస్ అన్ని కూడా చల్లగా ఉంటాయి. శని మన ఇంట్లో వాడే ఫ్రిడ్జ్కు కారకుడు, మన ఇంట్లో వాడే ఏసీకి కారకుడు, మన ఇంట్లో తిరిగే ఫ్యాన్ కి కారకుడు. నువ్వు దేని తిట్టగలవు అంటే ఫ్యాన్ తిడతావా? ఆయన అంతే. అమ్మో కావాలి ఎండాకాలం వస్తే. నువ్వు నీ కర్మ బాగోకపోతే, నువ్వు చేసింది బాగోకపోతే, నువ్వు ఫ్యాన్ ఉన్న కరెంటు లేకుండా ఏసీ మనం పని చేయదు. అందుకని ఏంటంటే భక్తి శ్రద్ధలతో మనం చేసే కర్మలు బాగుంటే, ఒకవేళ కరెంట్ లేదు, వాతావరణం చల్లబడిపోయి గాలేస్తూ ఉంటే ఫ్యాన్ అవసరం లేదు. మన కర్మ కూడా అలాంటిదే, రోల్ ని ప్లే చేస్తుంది. ఎట్లాంటి బ్యాడ్ సిచ్యువేషన్స్ ఉన్నా కర్మ మనల్ని కాపాడుతుంది. సార్ అయితే ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం కూడా బాగుండాలి. మీరు సూర్యుపాసనలో ఉన్నారు. ఇద్దరు గురించి చెప్పినప్పుడు సూర్యుడికి శనికి పడదని చెప్తుంటారు. ఇప్పుడు శని పాలిత సంవత్సరం కాబట్టి మరి ఏ ఆరాధన చేసుకోమంటారు? ఆయన ధర్మ మార్గంలో ఉంటూనే సంవత్సరం పొడవునా ఎలాంటి ఆరాధన చేసుకోవాలి? ఇక్కడ గణపతి,
దుర్గా దుర్గా అందరికి అందరికి అందరం కూడా ఇప్పుడు ఇవి ఎవరికే మారు. ఇప్పుడు నా సంఖ్య వేరే ఉండొచ్చు కానీ డెస్టినీ అయితే అదే ఉంటదిగా, మారదుగా. కరెక్ట్ మీది ఏ డేట్ అయినా కానివ్వండి, మీరు అనుసరించాల్సింది గణపతిని, మూలాధార చక్రాన్ని, గుంజిళ్ళు, అలాగే అమ్మవారి శక్తి. వీళ్ళిద్దరిని పట్టుకుంటే, తల్లి కొడుకులు ఇద్దరిని పట్టుకుంటే మనకి ఆటోమేటిక్గా ఆ పరమేశ్వరుడు, శనేశ్వరుడు అనుగ్రహాన్ని పరమేశ్వరుడు ఇచ్చేస్తాడమ్మా. అలా ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అందరి జీవితాలు బాగుంటాయమ్మా, ఎలాంటి సందేహం వద్దు. లా ఆఫ్ అట్రాక్షన్, ఆకర్షణ సిద్ధాంతం, ధర్మాన్ని పట్టుకుందాం, ధర్మాన్ని అనుసరిద్దాం, ధార్మికమైనటువంటి కర్మలు చేద్దాం, లాభాల్ని పొందుదాం. పంచమం అంటే ప్రేమ. ఇక్కడ ఈ కర్మ, దశమం కర్మ చేస్తే అద్భుతమైనటువంటి ప్రేమ ఆయన నుంచి పొందుదాం. ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం 2024. తప్పకుండా తప్పకుండా. చాలా చాలా చక్కటి విషయాల్ని మాకు తెలియజేశారు. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యోస్మి. సూర్య